హలో రైతన్నలు, నమస్తే అందరికీ. మన అగ్రిటెక్ నుండి వర్ష 4 స్ట్రోక్ తైవాన్ పంపు సరికొత్త మోడల్, మంచి హెవీ క్వాలిటీతో. మీకు వచ్చే క్వాలిటీ ఏంటి అంటే చూపెట్టా నేను. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే మన బ్రాస్ అంటుంది దీన్ని. బ్రాస్ దీంట్లో ఏంటంటే మామూలుగా బీడో లేకపోతే బీడుకు కలర్ ఏదో ఇంతకుముందు, కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి, హెవీ బ్రాస్. ఇది ప్యూర్ బ్రాస్ అంటారు దీన్ని. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. ఈ సైడ్ అయినా ఇక్కడైనా కూడా హెవీ బ్రాస్ తోటి వచ్చింది. మంచి డబ్బా కూడా హెవీ క్వాలిటీ ఉన్నది, నెంబర్ 1 క్వాలిటీ. ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇంజన్ కూడా ఫుల్ పర్ఫెక్ట్ ఉన్నది. మీకు ఒకసారి ఇలా ప్యూర్ పెట్రోల్ వేయాలి. ఇది ఒకటి ఏంటంటే కింద కొంతమంది ప్రెషర్ తెలుస్తలేదు వాళ్ళకు. ఇప్పుడు ఇంజన్ సైడ్ ఇటు, మనం ఎత్తుకునే సైడ్ ఇటు, ఈ ఎత్తుకునే సైడ్ ఇటు తిప్పినాం అనుకో ప్రెషర్ అనేది తక్కువ పోతుంది. మన ఇంజన్ సైడ్ పూర్తిగా ఇట్లా ఓపెన్ చేసినాం అనుకో ప్రెషర్ అనేది పెరుగుతుంది, మనకు ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. పెట్రోల్లో ప్యూర్ పెట్రోల్ వేయాలి, 2 గంటలు కూలింగ్ పెట్టాలి. ఇంజన్ ఆయిల్ కూడా అందరికి కొంతమంది తెలియట్లేదు ఎంత వేయాలి. ఇంకా దాని నిండా పోసి మూత పెడతాను. దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది, ఇంజన్ దిగట్లేదు. దాని లెవెల్ చూపెడతాను నేను ఎంతవరకు పోసి ఆపాలి అనేది. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ వచ్చేసి మనం ఇట్లా లేబట్టి పోతే ఇంకింత పడుతుంది. ఆ రెండో పోసి మూత పెట్టుడు అది తప్పు. మనం లెవెల్ ఎట్లా చూసుకోవాలంటే ఇట్లా భూమి మీద పెట్టినప్పుడు కొసత రేట్ల వరకు కారకుంటూ ఉండాలి, అది లెవెల్. ఒకవేళ ఎక్కువైంది కారింది అనుకో దాన్ని తీసేసుకోవాలి. ఇది ఎప్పుడు మారవాలంటే ఇంజన్ ఆయిల్ ఒక 5 లీటర్ల పెట్రోల్ ఉండగానే ఇంజన్ ప్రతి ఒక్కసారి దీంట్లో పారబోయాలి. 90 నుంచి 100 ml పడుతుంది ఇంజన్ ఆయిల్. ఆ ఇంజన్ ఆయిల్ కూడా చెప్తా 20-40 బైక్లో పోసే ఇంజన్ ఆయిల్ 20-40 ఎనీ కంపెనీ, హెచ్పీ కానీ, సర్వో కానీ, విడల్ కానీ, క్యాస్ట్రోల్ కానీ ఏదైనా పోసుకోవచ్చు. ఓకేనా? ఇది కండిషన్స్ ఇంపార్టెంట్గా వాడే విధానం ఇది. ఓకేనా? డన్.